యుద్ధాలో దాడులో జరిగితే లేదు, పరీక్షలు తలకిందులైతే లేదు, ఇంకేముంటుంది? సరే సార్, ఇరాన్ యుద్ధ జ్వాలలు చర్చలపై ప్రతిష్టంభన తలో మాట చెరువు దిక్కు ఇంకా జరుగుతుంది. ఇరాన్ అయితే మేము ఇంకా చర్చల నుంచి తప్పుకుంటున్నాము. ఇజ్రాయిల్ లెబనాన్ మీద చాలా తీవ్ర స్థాయిలో దాడి చేసిన తర్వాత, అలాగే ట్రంప్ కూడా సంప్రదింపులు అని చెప్తూనే కొత్త మెలికలు పెట్టి మమ్మల్ని ఏదో ఇరికించాలి, మా యురేనియం నిల్వలు తను హస్తగతం చేసుకోవాలి, అలాగే హార్మోన్ జలసంధి మీద మాకు ఆధిపత్యం లేకుండా చేయాలి, మాకున్న సహజ హక్కును. కాబట్టి మేము నమ్మడం లేదు. మేము ఈ చర్చల్లో ఇక మీద ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్స్ట్, ఇప్పటివరకు కూడా చర్చలు పూర్తి నిజాన్ని ప్రత్యక్ష కాదు పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్స్ట్ పత్రాల మార్పిడి దాన్ని కూడా మేము ఆపేస్తున్నాము అని ఇరాన్ సుస్పష్టమైన ప్రకటన చేసింది. ఇది బ్యాక్ టు స్క్వేర్ వన్ అనుకోవాల్సి వస్తుంది. ఇంకోవైపున ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతాన్యాహు అయితే కనుక ఇప్పుడు అందరూ ట్రంప్ను పిచ్చోడు అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ నెతాన్యాహు పిచ్చోడు అంటున్నాడు. అంటే పిచ్చి కలిస్తే మహాపిచ్చి అంటాడు దేవదాసులో నాగేశ్వరరావు తాగిన దీంట్లో. అది దానికి నేనంటే ఆమెకు పిచ్చి ఈ పద్ధతిలో. అట్లాగే ఇప్పుడు నెతాన్యాహుతో మాట్లాడాను, గంట సేపు మాట్లాడాను, వాడు ఏమాత్రం అర్థం కావట్లేదు, పిచ్చి పట్టింది. మీ ఇద్దరి పిచ్చిలో ప్రపంచానికి చిచ్చు పుట్టింది. అదే ఇక్కడ పెద్ద సమస్య. కాబట్టి నెతాన్యాహు మీద ఇంతకుముందు కూడా ఇలాంటి నాటకాలు నెతాన్యాహుని ఖండించినట్టు ఆగ్రహించినట్టు చేశారు. మళ్ళీ వాళ్ళిద్దరి బంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఒకటైతే నిజం, లెబనాన్ మీద మళ్ళీ ఎన్ని చర్చల మధ్యలో చాలా భారీ ఎత్తున ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత వీళ్ళ వ్యూహాలు చాలా వేరే ఉన్నాయి, వీళ్ళతో మనం కలవకూడదు అన్న ఖచ్చితమైన అభిప్రాయానికి ఇరాన్ వచ్చినట్టుగా ఉంది. సో అమెరికా ఏమైనా ఒక అడుగు వెనక్కి వేస్తే తప్ప బహుశా ఇంకా మళ్ళీ చర్చలు అవి ఉండకపోవచ్చు. చర్చలు ఉండకపోవచ్చు అంటే దాని అర్థం ఏంటి? యుద్ధ జ్వాలలు పెరుగుతాయి అని ఇలా ఇక్కడ మాటలు అంటూనే అక్కడ ట్రంప్ తమ వాళ్ళని వెళ్ళి మీరు బాంబులు వేయండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యుద్ధం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చమురు సంక్షోభము, ఆర్థిక సంక్షోభాలకు గురవుతుంది ప్రపంచం. ఇప్పుడు కనుక మళ్ళీ ఇది రగిలితే మరింత నష్టపోతాము అని ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. దానికి సిద్ధమవుతున్నాయి ప్రభుత్వాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ